Hello all. So this is second document of R programming. దీనిలో మనం we will be working on bonus task. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఈ కోడ్ అంతా నేను క్రియేట్ చేసిన ఫార్ములా కైండ్ ఆఫ్ థింగ్. దీనిలో ఈ నీడ్ నాట్ టు మేక్ ఎనీ చేంజెస్. ఈ కోడ్ ని మనం ఏం చేంజెస్ చేయం. ఇందులో ఎక్కడ కూడా మనం ఒక వాల్యూ కూడా మార్చాం. జస్ట్ వి చేంజ్ దిస్ నేమ్ అండ్ కామెంట్ లైక్ దట్ వి డిడ్ ఇన్ ద లాస్ట్ టాస్క్. ఓకే. సో జస్ట్ గో టు యువర్ లైక్ వాట్ ఎవర్ ద కామెంట్స్ యూ హ్యావ్. సో ఇప్పుడు ఇందులో మనకి ఇలా కామెంట్స్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు కదా. ఈ కామెంట్స్ ఆప్షన్స్ లోకి వెళ్ళి జస్ట్ సెలెక్ట్ యువర్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా హ్యాస్ ఆతిఫ్ మొయినుద్దీన్, రైట్? ఆయన ఇది నేమ్ ఎక్స్ తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద నేమ్ ఎక్స్. సో డౌన్లోడ్ చేయండి, ఫైల్ డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోండి. డోంట్ యూజ్ లైక్ దిస్. ఈ ఆతిఫ్ ఏ అనేది నేమ్ ఎక్స్ లో రీప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ కామెంట్ దగ్గరకు వచ్చేసి కామెంట్ ని రీప్లేస్ చేసుకుంటాం. రిలవెంట్ కామెంట్ ఇక్కడ కాపీ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుంటాం. మనం జస్ట్ దిస్ ఇస్ ఆల్ అప్డేటెడ్. దిస్ ఆల్ వాల్యూస్ ఆల్సో గెట్ అప్డేటెడ్. చూడండి ఇక్కడ మనం ఇవన్నీ ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇక్కడ ఐఎంపీ వైఓజీ ఉంది కదా, అది ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది వేరే నేమ్ కి. ఓకే. సో లైక్ దిస్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోయి ఉంటాయి. సో మేక్ షూర్ యూ జస్ట్ రీప్లేస్ దిస్ వన్ అండ్ రీప్లేస్ దిస్ వన్. దెన్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి, కోడ్ ని కాపీ చేసుకొని ఈ ఎడిటర్లోకి రండి. ఎడిటర్లోకి వచ్చి కంట్రోల్ వి చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా స్పేసెస్ ఇక్కడ ఇది తీసుకోండి. స్లాష్ తర్వాత ఈ సింబల్ తర్వాత ఇది ఉంది కదా, ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ కొట్టండి. సో ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ సెలెక్ట్ అయింది. కంట్రోల్ హెచ్ ప్రెస్ చేయండి. దెన్ ఇక్కడ ఏం రాయొద్దు. జస్ట్ సింప్లీ రీప్లేస్ ఆల్. ఇట్ రిమూవ్స్ ఆల్ ద ఎక్స్ట్రా స్పేసెస్. వేరే ఎవరి ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ అయిపోతాయి. నౌ సేవ్ ఇట్ టు what is the name? Atif Mohyuddin Syed. So just take this name and save it. It's that's done. Now ఈ ఆర్ ప్రోగ్రామ్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఆర్ స్టూడియోలోకి. జస్ట్ గో టు ఫైల్. ఇది ఒకవేళ ఎక్కడ సేవ్ అయిందో గుర్తులేదు అనుకోండి, ఆల్ట్ ఎఫ్ ఏ కొట్టండి. ఆల్ట్ ఎఫ్ ఏ. ఇలా తెలుస్తుంది మనకి ఎక్కడ ఉంది, డౌన్లోడ్స్ లో ఉంది. ఆల్ట్ ఒకసారి, ఎఫ్ ఒకసారి, ఏ ఒకసారి, అన్ని సెపరేట్ సెపరేట్ కొట్టండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఆ ఫైల్ ఎక్కడ ఉందని. ఈ ఫైల్ డౌన్లోడ్స్లో ఉంది. సో వాట్ ఐ డూ, ఐ విల్ గో టు ఆర్ స్టూడియోలో ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫైల్ కొట్టి డౌన్లోడ్స్లోకి వెళ్తాను. డౌన్లోడ్స్లో ఆతిఫ్ మొయిద్దీన్ సయ్యద్ ఫైల్ ఉంది. ఈ ఫైల్ తీసుకొని జస్ట్ మొత్తం రన్ కొడితే ఐ విల్ అండర్స్టాండ్ వెదర్ ఇఫ్ దేర్ ఎనీ రాంగ్ ఇన్ ద ఫైల్ ఆర్ నాట్. ఓకే. లెట్ ఇట్ ఎగ్జిక్యూట్ టిల్ ఎండ్. మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది అంటే దిస్ ఇస్ డన్ అండి. అన్ని ఏం ఎర్రర్స్ లేకుండా వచ్చాయి. జస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా అని. ఏం రాలేదు కాబట్టి వాట్ ఐ డూ లైక్ నౌ ఐ విల్ డూ ఇట్ స్టెప్ బై స్టెప్. స్టెప్ బై స్టెప్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ ఎల్ కొడితే ఇదంతా వెళ్ళిపోతుంది. కంట్రోల్ ప్లస్ ఎల్ వెళ్ళిపోయింది. నౌ వాట్ ఐ డూ, ఐ విల్ రన్ ఇట్ స్టెప్ బై స్టెప్ అండ్ ఐ విల్ టేక్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ దాట్. ఓకే. సో లైక్ దిస్, యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ యూ షుడ్ ఫాలో. దీనిలో 2-3 స్క్రీన్ షాట్స్ వస్తే చాలు, ఇనఫ్. దట్స్ ఇట్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. సేవ్ చేసుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి, వర్డ్ డాక్యుమెంట్ ఇదంతా కాపీ పేస్ట్ చేసుకొని వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయండి. దెన్ సేమ్ థింగ్ యూ డూ ఇట్ ఫర్ అనదర్ వర్డ్ డాక్యుమెంట్ అండ్ పేస్ట్ స్క్రీన్ షాట్స్ ఆన్ దాట్. దట్స్ ఇట్ ఆన్ దిస్ టాస్క్. ఆల్ ది బెస్ట్ ఇన్ రైట్. మేక్ షూర్ మీరు పాత ఇవి ఉన్నాయి చూసారు, ఇవన్నీ ఎప్పుడు క్లోజ్ చేసేసేయండి. ఓకే. క్లోజ్ చేయకపోతే మళ్ళీ దట్ విల్ బి ప్రాబ్లం. ఓన్లీ మీది ఒక్క ఫైల్ నేమే ఉండాలి అంతే. రైట్. కింద మళ్ళీ ఇన్ని స్క్రీన్స్ పెట్టకండి, ఇవన్నీ రిమూవ్ చేసేసేయండి. జస్ట్ ఆర్ ప్రోగ్రామింగ్ అండ్ రిమైనింగ్ థింగ్స్. ఆల్ రైట్. ఆల్ ది బెస్ట్. డూ ఇట్ గుడ్. థ్యాంక్ యూ.